కృష్ణ తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తే కృష్ణుడు రక్షించడం కాదు. కృష్ణుడికి ప్రధానమైన నామములు ఏ ఉన్నాయో ఆ నామములను మీరు పరిశీలనం చేసినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. మనం ఆయనని ప్రార్థించి అప్పుడు ఆయన మనని రక్షించడం సాధారణ ప్రక్రియ. కానీ కృష్ణుడు మనని ప్రార్థిస్తాడు, నన్ను నమ్మండి, మిమ్మల్ని నేను కాపాడి తీరుతాను, నా మీద అపనమ్మకం పెట్టుకోకండి, నా దగ్గరికి వస్తే నేను కాపాడగలను, నేను చెట్టు లాంటి వాడిని. రామాయణంలో కిష్కింధకాండలో భగవంతుడిని చెట్టుతో పోలుస్తారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. ఒక చెట్టు దాని కిందకి వెళ్ళినటువంటి వ్యక్తికి నీడనిస్తుంది, అట్లాగే పళ్ళిస్తుంది, కాయలిస్తుంది. కానీ మనం ఎక్కడో నిలబడి ఓ చిట్ట చాలా వేడిగా ఉంది, నువ్వు వచ్చి నాకు నీడని, నువ్వు వచ్చి నాకు పళ్ళి అంటే చెట్టు రాదు. మనం చెట్టు కిందకి చేరిపోతే చెట్టు నువ్వు స్త్రీవా పురుషుడివా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ ధనం ఎంత, నువ్వు పేదవాడివా, ఇవేం అడగదు. తన పాదముల దగ్గరకు అంటే వృక్ష మూలము దగ్గరికి వచ్చి ఎవరు నిలబడ్డాడో వాడికి నీడనిచ్చేయడం, ఆహారం ఇచ్చేయడమే చెట్టు యొక్క పని. భగవంతుడు కూడా అంతే. నిజానికి భగవంతుడి లాంటి చెట్టు ఇంకా లోకంలో ఇంకొకటి ఉండదు. ఒక చెట్టును పోలిన చెట్టు వేరొకటి ఉంటుంది. మామిడి చెట్టు ఒక్కటే ఉండదు, మామిడి చెట్టుని పోలిన మామిడి చెట్టు వేరొకటి ఉంటుంది. కానీ భగవంతుడి లాంటి చెట్టు ఇంకొక చెట్టు ఉండదు. అందుకని యశశ్చైక భాజనం, ఆ కీర్తి కలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే మీరు గోవర్ధనోద్ధరణ ఘట్టం చూసినప్పుడు ఆయన గోవర్ధనాన్ని పైకెత్తినప్పుడు నిజానికి అందరూ గోవర్ధనగిరి కిందకి చేరలేదు, కొంతమంది భయపడ్డారు. ఈయన చూస్తే పిల్లవాడు, ఈయన కొండని ఎత్తి పట్టుకున్నాడు. అవతల ఇంద్రుడు చూస్తే వడగళ్ల వాన కురిపిస్తున్నాడు. బయట ఉంటే వడగళ్ళు పడి కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. కానీ లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు ఇంకా కొండ బరువు నేను ఎత్తి పట్టుకోలేకపోతున్నానని విడిచిపెట్టేస్తే చూర్ణమైపోతాం. అంతకన్నా బయట ఉండడం శ్రేయస్కరం. ఏ కాళ్ళో చేతిలో విరిగినా దెబ్బలు తగినా బతికుంటాం. అందుకని బయటే ఉందామన్నారు. కానీ కృష్ణుడు ఎవరు తనని నమ్మలేదో, ఎవరు తనని నమ్మకుండా బయట ఉండిపోయారో వాళ్ళని తాను బ్రతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండో ఎనిదీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారనిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని అడిగాడు. నన్ను మీరు నమ్మట్లేదు, మీకు నేను ఒక మాట ఇస్తున్నాను. సమస్త బ్రహ్మాండములు కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ భ్రంశము కాదు, నేను మిమ్మల్ని కాపాడతాను, లోపలికి రండని నమ్మని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంధువులారా అని పిలిచాడు.